వెల్కమ్ టు జేపీ న్యూస్. ఎమ్మెల్యే సహకారంతో చెన్నూరు అరుంధతి వాడకు అభివృద్ధి పదం 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన మట్టం శ్రావణి రెడ్డి. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని అరుంధతి వాడలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయల వ్యయంతో 3 సీసీ రోడ్లు, 1 డ్రైన్ నిర్మాణ పనులకు ఈ రోజు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైన్ పనులకు శ్రీకారం ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సహకారంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులకు తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డితో పాటు పలువురు నాయకులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. 3 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన కాలనీ, గత 30 సంవత్సరాలుగా మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చెన్నూరు అరుంధతి వాడకు ఈ అభివృద్ధి పనులు కొత్త దిశ చూపుతున్నాయని స్థానికులు తెలిపారు. రోడ్లు, డ్రైన్ నిర్మాణంతో పారిశుద్ధ్యం మెరుగుపడి వర్షాకాలంలో ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఎమ్మెల్యేకు ప్రజల కృతజ్ఞతలు. ఎన్నికల హామీలను ఆచరణలో పెట్టి అభివృద్ధిని ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్, అరుంధతి వాడ ప్రజలు, కూటమి నాయకులు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య ప్రముఖులు, నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు మన గూడూరు నియోజకవర్గం, గూడూరు మండలం, చెన్నూరు గ్రామం. ఈరోజు చెన్నూరు గ్రామంలో అరుంధతి వాళ్ళు మన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత తొలిగా ఈరోజు మన చెన్నూరు గ్రామంలో అరుంధతి వాళ్ళందు మన సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన 24 సొసైటీ చైర్మన్ కర్ణాకరణ గారికి, అదేవిధంగా మాజీ వైస్ సర్పంచ్ మన ఉమ్మడి రవీంద్రన్న గారికి, పెద్దలు మన కప్పాల విజయసాగన్న గారికి, మన రత్నాన్న గారికి, అదేవిధంగా మనోహరన్న గారికి, మన అన్న కృష్ణన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన శంకరయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ గ్రామ అరుంధతి వాడ పెద్దలకు, ఏఎంసీ డైరెక్టర్ శ్యామ్లా గారికి, అదేవిధంగా మన జగన్నాథ స్వామి దేవస్థానం కమిటీ మెంబర్ మౌనిక గారికి, మన శైలజ గారికి, అదేవిధంగా పెద్దలు సీని గారు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి యువత, ప్రతి ఒక్కరు గ్రామస్తులు, మహిళలు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మన చెన్నూరు గ్రామంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగిన దాఖలాలు లేవు. గత ఎన్నో సంవత్సరాలుగా మన అరుంధతి వాళ్ళు చెన్నూరు గ్రామంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అరుంధతి వాళ్ళ ఏ కార్యక్రమం కూడా చేపట్టిన దాఖలాలు లేవు. ఎలక్షన్లో మనం 2024లో ఎలక్షన్లో ఇక్కడ తిరిగినప్పుడు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి కోసం మనం తిరిగినప్పుడు మన చెన్నూరు నందు మెజార్టీలో ముఖ్య భూమిక మన అరుంధతి వాడు పోషించడం చాలా సంతోషం. అందుకోసం అరుంధతి వాడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి కృతజ్ఞతగానే ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు మేమందరం కూడా పెద్దలందరం కలిసి తిరిగాం. అందరం కూడా కలిసి మాట ఇచ్చాం. ఏంటంటే మన ఎన్డీఏ కూటమి గెలిచాక, మన గౌరవ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచాక తొలి పని అరుంధతి వాడి నుంచే మొదలు పెడతామని కూడా మాట ఇచ్చాం. అదేవిధంగా మా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనకు చెన్నూరు నందు ఇప్పుడు చెప్పారు మీకు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ నవీన్ గారు, మనకు వార్డుకి 5 లక్షలు లెక్కన వర్క్ పెట్టమని ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ ఎమ్మెల్యే గారికి మేము చెప్పాం, మేము అప్పుడు మాట ఇచ్చామన్నా ఇట్లా ఈ విధంగా మేము అరుంధతి వాడిని చాలా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మన చెన్నూరులో అరుంధతి వాడ, అదేవిధంగా సెట్టిగారిపేట, ఈ రెండు కనీసం ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా. అందుకోసం ఇక్కడే పని మొదలు పెట్టడం జరిగింది. 20 లక్షలు కూడా పూర్తిగా ఇక్కడే 3 రోడ్లు, అదేవిధంగా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఒక డ్రైన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏ అవకాశం వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా అందిపుచ్చుకొని ప్రతి ఒక్కటి అరుంధతి వాడ, సెట్టిగారి పేరు మనకి ఎక్కడైతే మనకు అవసరమై ఉన్నాయో పెద్దలందరితో మాట్లాడి ఆ విధంగా అక్కడ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ బురదలోనే తిరిగినాం మేము. ఇప్పుడు మట్టం శ్రావణమ్మ గారు మాకు రోడ్డు పోసింది. ఏ రెడ్డి వచ్చినా కూడా బురదలోనే తిరిగిపోయినాడు, కానీ మాకు రోడ్డు అయితే పోయలే. ఆమెకి ధన్యవాదాలు.